హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఒక ఆర్ఫనైజ్ అయితే విజిట్ చేసాము. మేమైతే హైదరాబాద్లో చాలా ఆర్ఫనైజ్ విజిట్ చేస్తూ ఉంటామండి. ఈ మెయిన్గా మా థీమ్ ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ కలిసి మేమంతా కలిసి గ్రూప్గా తయారు చేసి ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేసి ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము. చేసి ఇప్పుడు మేము ఎవరైనా బర్త్డేస్ ఉన్నా సరే ఏమున్నా సరే ఎవరైనా సరే బర్త్డే ఉండి ఫుడ్ పెట్టాలనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మేము ఇట్లా ఒక విజిట్ చేస్తూ ఉంటాం ఆర్ఫనైజ్. ఈరోజు అయితే మా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి బర్త్డే ఉండే వాళ్ళు ఫుడ్ పెడతాం అనుకుంటే ఇక్కడ మెంటల్లీ రిటైర్డ్ పేషెంట్స్ ఉంటారు, కొంత సైకాట్రికల్ డిజార్డర్ ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది పిల్లలు వదిలేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఉంటారు. గవర్నమెంట్ కూడా కొంచెం ఎంత సపోర్ట్ చేస్తుంది అంటే వీళ్ళకి తెలియదు. ఇట్లా మనలాంటి వాళ్ళే వాళ్ళు వీళ్ళు ఫుడ్ పెడుతూ ఉంటారు. మేమైతే ఇట్లా వీక్లీ ఒకటి విజిట్ చేస్తూ ఉంటామండి. మా దగ్గర చాలామంది సిటీలో ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి నెంబర్ తీసుకొని వాళ్ళకి లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఇట్లా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మేమే మొత్తం వండి తీసుకెళ్తాము, కొన్నిసార్లు వాళ్ళకి అమౌంట్ ఇచ్చి దగ్గరుండి వండిపించి పెడతాం. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏమున్నాయో మేము చూడండి తినిపిస్తుంది అక్కడ వర్క్ చేస్తుంటుంది ఆమె, వాళ్ళందరూ తినిపిస్తూ ఉంటుంది. ఈరోజు అయితే బగారా కొంచెం చికెన్ కర్రీ ఏదో వండారు, పెడుతున్నాము. ఇదైతే ఇక్కడ ఒక 25 to 30 మెంబర్స్ ఉంటారండి వీళ్ళు ఇక్కడ. వీళ్ళంతా మేబీ సమ్ క్యాన్సర్ పేషెంట్స్, వాళ్ళు బ్రెయిన్ ఇంజరీ అయిన వాళ్ళు, మతిమరుపు ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఉంటారు ఈ ప్రజెంట్. వేరేదైతే వేరే అనాథాశ్రమం ఉందండి. అది వాళ్ళైతే అన్ని స్టేట్ల నుంచి అమ్మాయిలు రైల్వే స్టేషన్ చిన్న చిన్న పిల్లలు గట్రా తప్పిపోతారు కదా, వాళ్ళని తెచ్చి వాళ్ళు పెంచుతారు. వాళ్ళకు కూడా చదివిస్తారు కూడా వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్, కొంతమంది అడాప్ట్ చేసుకుంటారు పిల్లల్ని. వచ్చిందంతా వాళ్ళే, వాళ్ళకి అయ్యే ఖర్చు అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అట్లా మాదైతే ఆర్గనైజేషన్ ఇట్లా ఉంది. కొంతమంది మాకు ఒక టీమ్ లీడర్ ఉంటాడు, ఆయన ఆర్గనైజ్ చేస్తారు ఇవన్నీ. మేమైతే ఇట్లా ఆర్గనైజ్ చేస్తూ ఈమెయితే ఈ ఆర్గనైజ్కి హెడ్ అండి, ఆమె చూసుకుంటుంది అంతా. ఎవరికైనా ఏమైనా కావాలనుకున్నా సరే, ఎవరికైనా అపాయింట్మెంట్ ఇవ్వాలనుకున్నా సరే, అది మార్నింగ్ కొంతమంది ఒకరోజు ముందే చెప్పాల్సి వస్తుంది. మీకు ఎవరికైనా సరే ఇట్లా ఫుడ్ పెట్టాలి అనుకునే ఆలోచన కానీ ఎవరికైనా ఉంటే ఒకరోజు ముందే చెప్తే మేము స్లాట్ బుక్ చేస్తామండి. ఏమైనా మనలాంటి వాళ్ళు చాలామంది ఒకటే రోజు పెడతారంటే వాళ్ళు ఇబ్బంది కదా, అందుకోసం అనేసి ఒకరోజు ముందు చెప్తే వాళ్ళు ఖాళీ ఉందనుకుంటే మనకు చెప్తారు వాళ్ళు. అట్లా బుక్ చేసుకుంటే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది, వాళ్ళ బట్టి ఉంటుంది. అట్లా ఎవరైనా ఆలోచిస్తూ ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే మీకైనా హెల్ప్ చేయాలనుకుంటే మాకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తామండి. మా టీం మెంబర్స్ అండి ఇదంతా. ఈయన రెడ్ టీషర్ట్ వేసుకుని మా టీం లీడర్ ఆయన ఎక్కువ ఆయన. ఇదైతే లొకేటెడ్ వనస్థలిపురంలో ఉందండి. ఇది వనస్థలిపురం వాటర్ ట్యాంక్ లోపలికి ఉంటుంది. మనం బిఆర్ఎడ్ నుంచి వస్తుంటప్పుడు ఈ లోపలికి ఉంటుందండి. ఈ గ్రీన్ డ్రెస్ అంతా వేసుకున్న వాళ్ళు మా టీం మెంబర్స్. మా టీం
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మ్యాక్సిమం ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.